బయట మార్కెట్ చూస్తేనేమో ఎవ్రీడే చేంజ్ అయిపోతుంది. రోజు కొత్త ఏఐ టూల్ గానీ, కొత్త టెక్నాలజీ గానీ, కొత్త ఇన్నోవేషన్ గానీ. యాజ్ అ స్టూడెంట్ గా ఇప్పుడు నేను 2025 లో కోడింగ్ నేర్చుకోవాలి, అసలు దానికి వాల్యూ ఉందా? డెఫినెట్ గా ఇప్పుడు ఎన్ని ఏ టూల్స్ వచ్చినా కానీ స్టిల్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ ద సాఫ్ట్వేర్ డెవలపర్స్. ఇట్స్ కీప్స్ గ్రోయింగ్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక అమెజాన్ లాంటి వెబ్సైట్ ను బిల్డ్ చేద్దాము అనుకుంటే నీకు ప్రీవియస్ గా నీకు ఒక 4-5 days పడుతుంది అనుకో. విత్ దిస్ ఏఐ టూల్స్ యూ విల్ బి ఏబుల్ టు బిల్డ్ ఇన్ 2 to 3 days. చాలా మందికి ఏంటంటే వచ్చి నేను కోడింగ్ స్టార్ట్ చేయాలి, ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అంటే నాకు పెద్ద ఫ్యాన్సీ ల్యాప్టాప్ కావాలి, పెద్ద హై ఎండ్ సిస్టమ్ కావాలి, ఇవన్నీ ఉంటే తప్ప ఒక లైన్ ఆఫ్ కోడ్ రాయాలని చాలా మంది భయం ఉంటుంది. నీకు ఎంత బేసిక్ ల్యాప్టాప్ ఉన్నా, ఒక పీసీ డెస్క్టాప్ సెకండ్ హ్యాండ్ తీసుకున్నా కానీ యూ విల్ బి ఏబుల్ టు స్టార్ట్ డూయింగ్ కోడింగ్ అనమాట. ద నెక్స్ట్ బిగ్గెస్ట్ క్వశ్చన్, విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ షుడ్ ఐ లెర్న్? సింపుల్ థింగ్ ఏంటంటే ఇట్స్ సంథింగ్ లైక్ ఆస్కింగ్ ఏ కార్ లో డ్రైవింగ్ నేర్చుకుంటే వస్తుంది నాకు డ్రైవింగ్ అనేది. ఈవెన్ ఇఫ్ యూ లెర్న్ ద డ్రైవింగ్ ఇన్ ఆల్టో ఆర్ ఇఫ్ యూ లెర్న్ ఇన్ BMW, ఎంత నేర్చుకున్నా డ్రైవింగ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకుంటే డైలీ ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తే బెటర్? 2 to 3 hours కనుక స్పెండ్ చేసాం అనుకోండి ప్రోగ్రామ్ లోపల, యూ విల్ బి ఏబుల్ టు ఫినిష్ దిస్. అంటే ఒక టాప్ లెవెల్ డెవలపర్ అవ్వాల్సిన స్కిల్ సెట్ కావాల్సిన ప్రోగ్రామ్ 4 to 5 months ఫినిష్ చేసుకోవచ్చు. విత్ దిస్ యూ విల్ బి ఏబుల్ టు బిల్డ్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్. జొమాటో లాంటి అప్లికేషన్ కానీ, లేకపోతే అమెజాన్ లాంటి వెబ్సైట్ కానీ, లేకపోతే మింత్రా లాంటి వెబ్సైట్ కానీ, ఇవన్నీ కూడా నువ్వు బిల్డ్ చేస్తావు. సో ఏఐ ఏజ్ లోపల స్టూడెంట్స్ భయపడడం కాకుండా ఏఐని వాళ్ళ అడ్వాంటేజ్ లా యూజ్ చేసుకోవాలి. స్టూడెంట్స్ దగ్గర మనీ ఉండే, వాళ్ళ పేరెంట్స్ అట్లీస్ట్ బేసిక్ ల్యాప్టాప్ ఎఫర్ట్ చేయడానికి, లేకపోతే బేసిక్ కంప్యూటర్ ఎఫర్ట్ చేయడానికి, కానీ పిల్లోడు ఊకోడు అనమాట. వాట్ దే పర్సన్ విల్ బి డూయింగ్ ఇస్ వాళ్ళకున్న ఆండ్రాయిడ్ ఫోన్ లోపలనే దే విల్ బి కోడింగ్ ఇన్ దాట్ వన్ ఓన్లీ. సో నీకు మనసు ఉందనుకో, మార్గం దొరికిపోతుంది. హలో అండ్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం ప్రైమరీగా అసలు 2025లో కోడింగ్ నేర్చుకోవాలా వద్దా అని చూడబోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చే అడ్వాన్స్మెంట్స్ కానీ, ఇప్పుడు వచ్చే ఏఐతో కానీ అసలు కోడింగ్ రెలవెంటా, కోడింగ్ ఎలాంటి జాబ్స్ ఉండబోతున్నాయి, అసలు ఎలాంటి టెక్నాలజీస్ నేర్చుకోవాలి, మనం ఫ్యూచర్ ప్రూఫ్ అవ్వాలి అంటే మన జాబ్లో మనం ఏం చేయాలి, అసలు ఇంటర్న్షిప్స్ ఎలా తెచ్చుకోవాలి, ఎలాంటి టెక్నాలజీస్ నేర్చుకోవాలి, అండ్ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు లుక్ ఇంటు దిస్ వీడియో. ఈ వీడియోలో నేను ధీరజ్ ఇవన్నీ డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియో ఎండింగ్ దాకా చూసారంటే అసలు మీరు మీ కెరీర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, రేపు మీరు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, హై ప్యాకేజ్ జాబ్ ల్యాండ్ చేయాలంటే వాట్ స్టెప్స్ యూ హ్యావ్ టు టేక్, ఇవన్నీ ఒక రోడ్ మ్యాప్ లాగా డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఈ వీడియో ఎండింగ్ దాకా చూడండి. సో విత్ దాట్ సెట్ లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు ద వీడియో. సో ధీరజ్, నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు ఏ స్టూడెంట్ అయినా కానీ ఒక మైండ్ సెట్లో ఉంటాడు. బయట మార్కెట్ చూస్తేనేమో ఎవ్రీడే చేంజ్ అయిపోతుంది, రైట్? రోజు కొత్త ఏఐ టూల్ కానీ, కొత్త టెక్నాలజీ కానీ, కొత్త ఇన్నోవేషన్ కానీ. సో బయట అయ్యే ఇండస్ట్రీ చేంజెస్లో అసలు కోడింగ్ రెలవెంటా? యాజ్ అ స్టూడెంట్గా ఇప్పుడు నేను 2025లో కోడింగ్ నేర్చుకోవాలా, అసలు దానికి వాల్యూ ఉందా? డెఫినెట్గా ఇప్పుడు ఎన్ని ఏ టూల్స్ వచ్చినా కానీ స్టిల్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ ద సాఫ్ట్వేర్ డెవలపర్స్. ఇంతవరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి ఇంకా డిమాండ్ ఏం తగ్గలేదు. ఇట్స్ కీప్స్ గ్రోయింగ్ అనమాట. డే బై డే ఇంక్రీజ్ అవుతున్నాయి జాబ్స్. కంపెనీస్ ఇంకా జాబ్ అప్లికేషన్ పెడుతూనే ఉన్నారు, అంటే దే వాంటెడ్ టు రిక్రూట్ అన్నట్టు. సో డెఫినెట్లీ ఇట్స్ రిలవెంట్ అండ్ ఒక అసెట్ లెక్క అనమాట. మీరు ఇప్పుడు ప్రోగ్రామింగ్ నేర్చుకున్నారు అనుకోండి, యూ విల్ బీ ఏబుల్ టు ఎర్న్ అట్లీస్ట్ ఈజీగా 12 lakhs per annum. అంటే మీరు మంత్లీ 1 lakh తీసుకునే జాబ్ తెచ్చుకుని చాలా ఈజీ అనమాట. సో ఇట్స్ వెరీ రిలవెంట్ అండ్ వెరీ రివార్డింగ్ యాజ్ వెల్ కోడింగ్ అనేది. ఓకే, గాట్ ఇట్. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు కోడింగ్ నేర్చుకోవాలి అంటే చాలామందికి ఒక భయం ఉంటుంది. నేను కోడింగ్లో దిగాలంటే నాకు ముందే చాలా వచ్చి ఉండాలేమో, నేను మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్ ఉండాలేమో, లేకపోతే నా ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా స్ట్రాంగ్ ఉండాలేమో, అప్పుడే నేను కోడింగ్ దిగలుగుతానేమో, లేకపోతే కోడింగ్ చేయలేనేమో అని భయం ఉంటుంది. అసలు కోడింగ్ నేర్చుకోండి, అసలు ప్రీ రిక్వెజిట్స్ ఏంటి అసలు? సో మేజర్గా ఇంకా ఇది కాకుండా స్టూడెంట్స్కి మేజర్గా మైండ్లో ఉండేది ఏంటంటే, నేను ఓన్లీ సిఎస్సి చదువుకుంటేనే సాఫ్ట్వేర్ సైడ్ రాగలుగుతాను అనుకుంటారు. బట్ అది కానే కాదు. యూ మైట్ బీ ఫ్రమ్ మెకానికల్ కానీ, సివిల్ కానీ, లేకపోతే ట్రిపుల్ కానీ, ఈసీ కానీ, ఎనీ బ్రాంచ్ దట్ యూ కమ్ ఫ్రమ్, మీరు సాఫ్ట్వేర్ కనుక వద్దాము అనుకుంటే ఇట్స్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్. ద ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు కోడింగ్ సైడ్ కొంచెం లాజికల్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, దాంతోపాటు బేసిక్ మ్యాథ్స్ వచ్చినాయి అనుకోండి, ఎనీ వన్ విల్ బీ ఏబుల్ టు కోప్ అప్ విత్ ద కోడింగ్ సెగ్మెంట్ అనమాట. నేను మ్యాథ్స్ అన్నా అంటే ఏదో కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ అనుకోకండి. మనం స్కూల్లో ఏవైతే నేర్చుకున్నామో, ఇంటర్మీడియట్లో ఏదైతే నేర్చుకున్నామో అంత బేసిక్ మ్యాథ్స్ వస్తే సరిపోతుంది. బట్ ఓన్లీ ఇఫ్ యూ వాంటెడ్ టు గో టువర్డ్స్, నేను మెషిన్ లెర్నింగ్ సైడ్ వెళ్తాను, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ వెళ్తాను, అందులో డీప్ రీసెర్చ్ చేస్తాను అంటే ఎట్ దాట్ మూమెంట్ టైం యూ రిక్వైర్ కాంప్లెక్స్ స్టాటిస్టిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ అవసరం పడుతుంది. బట్ యాజ్ అ రెగ్యులర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, లేకపోతే ఒక వెబ్ డెవలపర్ కానీ, ఇలా యాప్ డెవలపర్ కానీ అవుదామనుకుంటే బేసిక్ లాజికల్ రీజనింగ్ అండ్ బేసిక్ మ్యాథ్స్ అంటే సరిపోతుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ వచ్చే ఉంటుంది. సో ఎవ్రీ వన్ విల్ బీ ఎలిజిబుల్ టు లెర్న్ కోడింగ్ అండ్ ఆల్సో టు ల్యాండ్ అస్ అ సాఫ్ట్వేర్ డెవలపర్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇవి ప్రీ రిక్వెజిట్స్ కాకుండా బై ప్రొడక్ట్స్ అనొచ్చు ఆల్మోస్ట్. అంటే నేను కోడింగ్ నేర్చుకుంటే నాకు ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చి ఉండాలని కాకుండా, కోడింగ్ నేర్చుకుంటే నాకు ప్రాబ్లమ్ సాల్వింగ్ వస్తుంది యాజ్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ ఇట్.
ఎంత ఎక్కువ కోడింగ్ చేస్తూ, ఎంత ఎక్కువ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటే, నా క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీ గానీ, నా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ గానీ, ఇవన్నీ అలా షార్ప్ అవుతూ ఉంటాయి. రైట్? సో, కోడింగ్ చాలామంది స్టార్ట్ చేస్తున్నప్పుడు ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ క్వెషన్స్. చాలామందికి ఏంటంటే, అచ్చా నేను కోడింగ్ స్టార్ట్ చేయాలి, ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి అంటే నాకు ఒక పెద్ద ఫ్యాన్సీ ల్యాప్‌టాప్ కావాలి, ఒక పెద్ద హై ఎండ్ సిస్టమ్ కావాలి. ఇవన్నీ ఉంటే తప్ప నేను కోడింగ్ స్టార్ట్ చేయలేను. ఇప్పటికిప్పుడు నేను ఒక 70,000-80,000 ఒక 1,00,000 ఖర్చు పెట్టి ఒక ల్యాప్‌టాప్ తెచ్చుకుంటే తప్ప, నేను ఒక లైన్ ఆఫ్ కోడ్ రాయలేను చాలామంది భయం ఉంటుంది. సో, ఒక వెరీ క్విక్ సెగ్మెంట్ లాగా చూసుకుంటే అసలు ఎలాంటి ల్యాప్‌టాప్ చూడాలి అసలు కోడింగ్‌కి? అసలు మనం 2025లో ఉన్నాము. కోడింగ్ నేర్చుకుందామంటే యూ విల్ బి ఏబుల్ టు డూ దిస్ కోడింగ్ ఇన్ ఫోన్‌లో కూడా చేయగలుగుతారు. నాకు ఇంత కాంప్లెక్స్ గేమింగ్ ల్యాప్‌టాప్ ఉంటేనే కోడింగ్ చేస్తామని చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. అది రాంగ్ అసలకి. నీకు ఎంత బేసిక్ ల్యాప్‌టాప్ ఉన్నా, ఒక పీసీ డెస్క్‌టాప్ సెకండ్ హ్యాండ్‌ది తీసుకున్నా గానీ, యూ విల్ బి ఏబుల్ టు స్టార్ట్ డూయింగ్ కోడింగ్ అనమాట. కోడింగ్ చేయగలుగుతావు, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయగలుగుతావు. సో, నేను ఇంత మంచి ల్యాప్‌టాప్ ఉంటేనే స్టార్ట్ చేస్తానని మైండ్ సెట్ తీసేసుకోండి బ్రెయిన్ నుంచి. నీకు బేసిక్ ల్యాప్‌టాప్ అవైలబుల్ ఉందా, బేసిక్ డెస్క్‌టాప్ ఉందా, యూ విల్ బి ఏబుల్ టు స్టార్ట్ కోడింగ్. అండ్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేయగలుగుతావు దాంతోని. ఆల్సో నేను ఇంప్రెస్ ఎప్పుడైతా అంటే కొన్ని కాలేజ్‌కి వెళ్తుంటాను. స్టూడెంట్స్ దగ్గర మనీ ఉండయి. వాళ్ళ పేరెంట్స్ అట్‌లీస్ట్ బేసిక్ ల్యాప్‌టాప్ ఎఫర్డ్ చేయడానికి, లేకపోతే బేసిక్ కంప్యూటర్ ఎఫర్డ్ చేయడానికి. కానీ పిల్లోడు ఊరుకోడనమాట. వాట్ దీస్ పర్సన్ విల్ బి డూయింగ్ ఇస్ వాళ్ళకున్న ఆండ్రాయిడ్ ఫోన్ లోపలనే పైథాన్ ఐడీఈ గాని, లేకపోతే అవన్నీ యేసుకొని దే విల్ బి కోడింగ్ ఇన్ థాట్ వన్ ఓన్లీ. సో, నీకు మనసుందనుకో మార్గం దొరికిపోతది. నాకు కాంప్లెక్స్ సిస్టమ్స్ ఏమొద్దు. బేసిక్ సిస్టమ్‌తోని యూ విల్ బి ఏబుల్ టు స్టార్ట్ రైట్ నౌ అసలకి. ఎందుకంటే ఐ హావ్ ఆల్సో సీన్ చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు ఫోన్ లోపల ఎనీథింగ్ దట్ కెన్ రన్ ఎ బ్రౌజర్ బేసిక్‌లీ. నీకు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయగలుగుతుంది అంటే ఒక సిస్టమ్, దాంట్లో కోడ్ చేయగలుగుతావు ఈజీగా. అండ్ ఆండ్రాయిడ్‌లో నువ్వు అన్నట్టు పైథాన్ యాప్స్ ఉంటాయి, జావా యాప్స్ ఉంటాయి, వెబ్ డెవలప్‌మెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. సింపుల్ గూగుల్ ప్లే స్టోర్‌లో కొట్టుకుంటే ఫ్రీ యాప్సే మళ్ళీ. ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు, అక్కడే నేర్పిస్తే ప్రాక్టీస్ కూడా చేసేసుకోవచ్చు. సో, ద ఎంట్రీ టు స్టార్ట్ డెవలప్‌మెంట్ ఈస్ వెరీ, వెరీ లో. రైట్? అండ్ ఇఫ్ సంబడీ ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెర్నింగ్ అసలు ఎలాంటి ల్యాప్టాప్ తీసుకోవాలి, ఎంత బడ్జెట్ పెట్టుకోవాలి అనుకుంటే, ఐ థింక్ వీ రీసెంట్లీ డిడ్ అ వీడియో ఆన్ దిస్ టాపిక్ యాజ్ వెల్. సో, మన ఛానల్ లోపల ఆ వీడియో ఉంది. ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు పర్చేస్ ఎ ల్యాప్టాప్, అసలు ఎలాంటివి మైండ్లో పెట్టుకోవాలి, ఎలాంటివి తీసేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి బడ్జెట్లో మంచి ల్యాప్టాప్ వస్తుందని చెప్పేసి వీ డిడ్ అ వెరీ ఇన్ డీటెయిల్డ్ వీడియో. ఇట్స్ ఆన్ ద ఛానల్, ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్. ఆల్సో ఆ వీడియో లోపల మనం ఎక్స్‌ప్లెయిన్ చేసాం గదా! అంటే మనం హై ఎండ్ ఇవే గాకుండా అసలకి బేసిక్ కోడింగ్‌కి సంబంధించిన ల్యాప్‌టాప్ ఏ ప్రైస్ సెగ్మెంట్‌లో వస్తుంది ఏందని. సో, గో చెక్ ఇట్ ఔట్. ఇట్ విల్ కంప్లీట్ క్లారిటీ ఇచ్చేస్తుంది మీకు. Perfect. The next biggest question that every single student has: which programming language should I learn? సో, నేను గూడా స్టూడెంట్స్‌తోని మాట్లాడినప్పుడు చాలామంది క్వెషన్ అడుగుతారు. నేను ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే బెటర్? లేకపోతే నేను ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తే బెటర్ కోడింగ్ మీద? ఆర్ ఎల్స్ నేను ఎక్కడ నేర్చుకోవాలి అనేది. వీటన్నిటికంటే కూడా ఒక బెస్ట్ క్వెషన్ ఏంటంటే, నేను ఈ డెవలపర్ అవుదాం అనుకుంటున్నాను. హౌ డు ఐ బికమ్? దట్ ఈస్ గోయింగ్ టు బి రైట్ క్వెషన్. నేను ఇప్పుడు యాప్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నాను. ఎలా అవ్వాలి? నేను వెబ్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నాను. ఎలా అవ్వాలి? నేను ఒక మెషిన్ లెర్నింగ్ డెవలపర్ అవుదాం అనుకున్నా ఎలా అవ్వాలి? ఈ క్వెషన్ ఉందనుకోండి దెన్ ఇట్స్ గోయింగ్ టు బి క్లియర్ పాత్ అనమాట. ఎందుకంటే నీకు ఎండ్ గోల్ ఫిక్స్ అయింది ఇప్పుడు. ఒక వెబ్ డెవలపర్ అవుదాం అనుకుంటున్నావు మెర్న్ స్టాక్‌తోని. సో, ఇప్పుడు ఏం నేర్చుకోవాలనేది క్లియర్‌గా ఉంటుంది పాత్ నీకు. ఆల్సో ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటేనే నీకు కోడింగ్‌లో లైఫ్ ఉంటదని కాదు. ఎనీ లాంగ్వేజ్ దట్ యూ లెర్న్ ఇట్స్ గోయింగ్ టు షో యువర్ పాత్ అనమాట. ఇట్స్ గోయింగ్ టు టెల్ యూ లాజికల్‌గా ఎలా బిల్డ్ చేస్తున్నావు ప్రోగ్రామ్ అనేది. ఇదే సేమ్ ప్రోగ్రామింగ్ లాజిక్ విల్ బి ఏబుల్ టు బిల్డ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ యాస్ వెల్. సో, యూ కెన్ స్టార్ట్ ఆఫ్ విత్ ఎనీ లాంగ్వేజ్. బట్ నీకు ఆ ఎండ్ గోల్ గనుక తెలుసు అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఒక వెబ్ డెవలపర్ అవుదాం అనుకుంటే, ఐ వుడ్ రికమెండ్ స్టార్ట్ ఆఫ్ విత్ జావా స్క్రిప్ట్. నువ్వు ఒక మెషిన్ లెర్నింగ్ డెవలపర్ అవుదాం అనుకుంటే, స్టార్ట్ ఆఫ్ విత్ పైథాన్. సో, నీ ఎండ్ గోల్ ఫిక్స్ ఉంది అంటే, స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ చేయాలో తెలుసు. జస్ట్ ఇన్ కేస్ నీకు ఎండ్ గోల్ తెలీదనుకో, యూ కెన్ స్టార్ట్ ఆఫ్ విత్ బేసిక్ పైథాన్ గానీ, జావా గానీ దీంతోని స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేసుకుంటే, ఇఫ్ యూ లేటర్ షిఫ్టింగ్ టు డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, సేమ్ ప్రోగ్రామింగ్ లాజిక్ అక్కడ బిల్డ్ చేయగలుగుతావు. జస్ట్ సింటాక్స్ మారుతుంది నీకంతే. ఒక బిగ్గెస్ట్ హర్డల్ ఆర్ కన్ఫ్యూజన్ కొంతమందికి ఏంటంటే, ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను ఎలా నేర్చుకోవాలి? సో, నేను యూట్యూబ్‌కి వెళ్ళి ఏమన్నా ఫ్రీ వీడియోస్ చూడాలా? ఏమైనా పెయిడ్ కోర్సెస్ తీసుకోవాలా? ఆర్ లేకపోతే పైథాన్, జావా ఇట్లాంటి అఫీషియల్ వెబ్‌సైట్స్‌లో డాక్యుమెంటేషన్ చదువుకోవాలా? సో, ఇట్లా 3 డిఫరెంట్ వేస్ ఉన్నాయి. బట్ ఏది ఎవరికి సూటబుల్? సో, ద ఐడియల్ వే దట్ ఐ వుడ్ సజెస్ట్ ఈస్, ఇప్పుడు నువ్వు పైథాన్ నేర్చుకుందాం అనుకుంటే, రిఫర్ డాక్యుమెంటేషన్ ఆఫ్ పైథాన్. docs.python.org లోపల యూ విల్ బి ఏబుల్ టు ఫైండ్ ద క్లియర్ డాక్యుమెంటేషన్ అనమాట. ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళదే ఉంటుంది. ఆల్సో సేమ్ విత్ జావా గానీ, సేమ్ విత్ C++ గానీ, వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. బట్ ఏంటంటే స్టూడెంట్స్‌కి మనకు మొత్తం ఎంటైర్ డాక్యుమెంటేషన్ చదువుకోవడం కష్టమవుతుంటుంది.
వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఈజ్ అంటే ఎట్లా దేనికి అడాప్ట్ అయినామంటే విజువల్ లెర్నింగ్‌కి. అంటే చూస్తూ ఎవరైనా టీచ్ చేస్తే నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయడం ఈజీ అవుతుంది మనకి ఎవరికైనా గానీ. సో వే టు స్టార్ట్ ఆఫ్ అంటే సైనోహోప్ ప్రోగ్రామ్ ఉంటుంది. సైనోహోప్ లోపల ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఉంది. ద ఎండ్ గోల్ ఆఫ్ దిస్ వన్ ఈస్ టు మేక్ యూ బికమ్ అ వెబ్ డెవలపర్ ఇన్ వన్ స్టాక్. తర్వాత జావా ప్రోగ్రామ్ ఉంది. పైథాన్ ప్రోగ్రామ్ ఉంది. వీటన్నిటికి కూడా ఎలా బిల్డ్ చేసాము అంటే పీపుల్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఎవరైతే ఇప్పుడు ఊబర్ గానీ, యాపిల్ గానీ, బ్రౌజర్ స్టాక్ గానీ ఇట్లా కోర్ సెగ్మెంట్స్‌లో, కోర్ ఇండస్ట్రీస్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా! విత్ మోర్ దాన్ 60 లాక్స్ ప్యాకేజ్ ఉండేవాళ్ళు. అలాంటి కోర్ డెవలపర్స్ వచ్చి మనకి ప్రోగ్రామ్ టీచ్ చేస్తారు. సో దట్ ఏంటంటే ఒక స్టూడెంట్ ఈ ప్రోగ్రామ్‌ని గనుక సరిగ్గా నేర్చుకున్నాడంటే హీల్ బి ఎలిజిబుల్ ఫర్ దోస్ జాబ్స్ అనమాట. మార్కెట్‌లో ఉన్న జాబ్స్‌కి ఎలిజిబుల్ ఉంటాడు. సో ద సైన్-హోప్ ప్రోగ్రామ్స్ ఆర్ ఇండస్ట్రీ రెడీ ప్రోగ్రామ్స్. నువ్వు ఈ ప్రోగ్రామ్ సరిగ్గా ఫినిష్ చేసావు అనుకుంటే నీకు ఇండస్ట్రీకెళ్ళిన తర్వాత లాట్ ఆఫ్ వాల్యూ ఉంటుంది. జాబ్ తీసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. గాట్ ఇట్. అండ్ ఆల్సో ఒక మేజర్ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఎవరైనా గానీ ఒక పెయిడ్ ప్రోగ్రామ్ తీసుకుందాం అనుకున్నప్పుడు, ఈవెన్ సైన్ హబ్ అయినా బయట ప్రోగ్రామ్ అయినా కానీ ఐ థింక్ దర్ ఆర్ 2 థింగ్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఒకటి లెర్నింగ్, సెకండ్ థింగ్ కమ్స్ కదా సపోర్ట్. యాజ్ అ స్టూడెంట్గా ఇప్పుడు నేను నేర్చుకుంటున్నప్పుడు నాకు వచ్చే హర్డల్ ఏంటంటే నేర్చుకోవడం వరకు ఒక స్టెప్ అంటే నాకు డౌట్ వచ్చినప్పుడు సాల్వ్ చేయడం ఇంకో పెద్ద స్టెప్ అది. చాలాసార్లు నా ఓన్ ఎక్స్పీరియన్స్లో కూడా కొత్తగా నేర్చుకుంటున్నప్పుడు ఇఫ్ ఐ గెట్ స్టక్ సమ్వేర్ నాకు ఆ సొల్యూషన్ తొందరగా వచ్చిందా ఐ వెరీ ఎంతూజియాస్టిక్లీ మూవ్ ఫార్వర్డ్. ఆ సొల్యూషన్ దొరకట్లేదా, ఎవరు చెప్పేవాళ్ళు లేరా, ఆటోమేటిక్గా సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ పోతుంది. కాలేజ్లో అయ్యే ఇష్యూనే అది కదా. కాలేజ్ ఇప్పుడు క్లాస్ అర్థం కాలేదు నాకు, మళ్ళీ ఎవరు చెప్పమంటే చెప్పరు ఎవరు అది. సో ఏమవుతుంది, సరే ఈ టాపిక్ మర్చిపోయాను, అర్థం కాలేదు, నెక్స్ట్ టాపిక్ అర్థం కాదు, దాని థర్డ్ టాపిక్ అర్థం కాదు, యూల్ ఈవెన్చువల్ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ సబ్జెక్ట్ ఎంటైర్లీ. మన ప్రోగ్రామ్స్లో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇట్స్ అ సపోర్ట్ ఆస్పెక్ట్ ఓన్లీ. వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ క్వశ్చన్ నీకు సపరేట్ మెంటర్ ఉంటారు, నువ్వు అప్రోచ్ అవ్వచ్చు, డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు, అండ్ ఇంకా కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళచ్చు. దట్ ఈస్ సంథింగ్ దట్ పీపుల్ హ్యావ్ టు స్టార్ట్ లుకింగ్ ఫర్ వెన్ ఎవర్ దే లుకింగ్ ఫర్ కోర్సెస్ ఆన్లైన్. డెఫినెట్‌గా. మెయిన్‌గా 2025లో ఇప్పుడు ఇఫ్ యూ వాంటెడ్ టు స్టార్ట్ ఆఫ్ విత్ ద ప్రోగ్రామింగ్ మీరు మార్కెట్‌లో చూసుకుంటే చాలామంది ఏంటంటే దేర్ విల్ బి ఎన్ నంబర్ ఆఫ్ కంపెనీస్ హూ విల్ బి ఆఫరింగ్ ద ప్రోగ్రామ్. బట్ మేజర్‌గా 90% డిఫరెన్స్ ఇక్కడనే వస్తుందన్నమాట. సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు అంటే మీరక్కడ ఏంటి చాట్‌లో మెసేజ్ చేయడము అదే అంతవరకే ఉంటుంది. బట్ వేరాజ్ విత్ కమ్స్ విత్ సైన్ హబ్ మీరు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి యాస్ ఎ ఫ్రెండ్ మీరు ఏం చేయొచ్చంటే ఒక గూగుల్ మీట్ లోపల తీసుకోవచ్చనమాట. మీరు మెంటర్ ఒక సైడ్ ఉంటారు, మీరు ఒక సైడ్ ఉంటారు. నేను ఇక్కడ స్టక్ అయ్యాను నాకు హెల్ప్ చేయండి అంటే మెంటర్ విల్ హెల్ప్ యూ. ఎలా ముంగటికెళ్ళాలి, నువ్వు ఎక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నావు అనేది. ఇంత డీటెయిల్ సపోర్ట్ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా ఏదైనా నేర్చుకుంటున్నావు అంటే ఇన్ సైన్ హబ్ మీరు ఒక్కరే నేర్చుకోవట్లేదు. అలాంగ్ విత్ దట్ మన సైన్ హబ్ మెంటర్ మీతో పాటు ఉన్నట్టే ఆల్వేస్. ఇంకొకటి మేజర్‌గా మార్కెట్‌లో ఏం చూస్తున్నారంటే ద ప్రైజెస్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ ఈస్ టూ మచ్ దట్ స్టూడెంట్స్ ఎఫర్ట్ చేయలేకుంటుంది. దట్ ఈస్ ద రీజన్ మనం ఏంటంటే ఇండస్ట్రీ కంటే బెస్ట్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేస్తూ, బెస్ట్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తూ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ పాకెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్. ఎందుకంటే ఎవ్రీ స్టూడెంట్ షుడ్ బి ఎలిజిబుల్ ఫర్ టేకింగ్ దిస్ ప్రోగ్రామ్. వాళ్ళు పాకెట్‌తో పే చేసుకునేటట్టు ఉండాలి. సో అందుకే కింద డిస్క్రిప్షన్‌లో మనకు ఎక్స్‌క్లూజివ్‌గా ఈ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఒక మాక్సిమం డిస్కౌంట్ ఎంతైతే పాసిబుల్ ఉందో అంత ప్రొవైడ్ చేస్తున్నాము. కిందున్న లింక్ క్లిక్ చేసేయండి. ఎన్రోల్ టు ద ప్రోగ్రామ్. దిస్ ఈస్ వెరీ స్టూడెంట్ ఫ్రెండ్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైజింగ్. ఆల్సో మీరు చెప్తున్నట్టు టీచ్ చేసే వాళ్ళందరూ కూడా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఇక్కడ మనకు. అండ్ సపోర్ట్ ఈజ్ ఇమ్మెన్స్. ఒక ఫ్రెండ్ లాగా మీకు ఎదురుంగా గూగుల్ మీట్‌లో కూర్చొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటారనమాట. అంత డీటెయిల్ సపోర్ట్ ఉంటుంది. సో ఎన్రోల్ అవ్వగానే మీకు క్రెడెన్షియల్స్ వచ్చేస్తాయి మీ ఈమెయిల్‌కి. దాంతో లాగిన్ అయిపోగానే మీరు ఇమ్మీడియేట్‌గా ఈ సెకండ్‌లో స్టార్ట్ చేయొచ్చు లెర్నింగ్ అనేది. గాట్ ఇట్. అండ్ యాజ్ అ స్టూడెంట్గా ఒక కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నా, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకుంటే డైలీ ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తే బెటర్? సో ఐ విల్ బి టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మన స్టూడెంట్స్ ఎవరైతే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నారో వాళ్ళ జర్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఐ హావ్ సీన్ ఎన్ నంబర్ ఆఫ్ పీపుల్ గెట్టింగ్ ద సక్సెస్ అనమాట. వాట్ అవర్ ప్రోగ్రామ్ సజెస్ట్ ఇస్ 2-3 అవర్స్ కనుక స్పెండ్ చేసామనుకోండి ప్రోగ్రామ్ లోపల యూ విల్ బి ఏబుల్ టు ఫినిష్ దిస్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అంటే ఒక టాప్ లెవెల్ డెవలపర్ అవ్వాల్సిన స్కిల్ సెట్ కావాల్సిన ప్రోగ్రామ్ 4-5 మంత్స్‌లో ఫినిష్ చేసుకోవచ్చు. సో ఎవరైనా కానీ 2025లో ఇఫ్ యూ వాంటెడ్ టు స్టార్ట్ ఆఫ్ విత్ ద ప్రోగ్రామింగ్ అట్లీస్ట్ పుట్ దిస్ టైమ్ అసైడ్. 2-3 అవర్స్ డైలీ స్పెండ్ చేయండి. ఈ 2-3 అవర్స్ అయితే పెడుతున్నారో అందులో 50% ఆఫ్ ద టైమ్ ఫర్ థియరిటికల్‌గా నేర్చుకోవడము అండ్ నెక్స్ట్ 50% ఫర్ ప్రాక్టికల్లీ ఇంప్లిమెంటింగ్ ద ప్రాజెక్ట్ ఆర్ నేర్చుకుంది అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి కోడింగ్‌కి. గాట్ ఇట్. సో ఇన్ దిస్ ఎంటైర్ జర్నీ ఇప్పుడు నేను ఒక స్టూడెంట్గా స్టార్ట్ చేసుకుని ప్రోగ్రామింగ్ నేర్చుకున్న తర్వాత ఒక జాబ్కి ట్రై చేసే దాని లోపల ఈ జర్నీ లోపల అసలు ఇంటర్న్షిప్ అనేది ఎంత ఇంపార్టెంట్ అసలు? నేను ఇంటర్న్షిప్ లేకుండా కూడా కెన్ ఐ గో అహెడ్? సో మెజారిటీ ఏందంటే ఇప్పుడు 2-3 అవర్స్ స్పెండ్ చేసి డైలీ నేర్చుకోమంటున్నాం కదా! సపోజ్ 6 మంత్స్ వేసుకున్నాం లేదా 5 మంత్స్ వేసుకున్నాము.
ఒక 2-3 మంత్స్ ఫినిష్ చేయగానే అట్లీస్ట్ సమ్ కైండ్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్ అయితే గెయిన్ అయ్యి ఉంటావు కదా. బేసిక్ కోడింగ్ అయితే వచ్చేసి ఉంటుంది. అట్లీస్ట్ ఒక 2-3 ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేసే కేపబిలిటీ ఉంది. ఎట్ దిస్ మూమెంట్ ఇన్ టైమ్ ఇఫ్ యూ అప్లై ఫర్ ఇంటర్న్షిప్స్ సెలెక్ట్ అయ్యావనుకో వెరీ గుడ్. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్ దిస్ టైం ఏదైతే నువ్వు స్పెండ్ చేద్దాం అనుకుంటున్నావో నీ లెర్నింగ్ కూడా అక్కడనే అయిపోతుంది, కంపెనీలో అయిపోతుంది. అలాంగ్ విత్ దట్ యూ విల్ ఆల్సో బీ ఎర్నింగ్ మనీ. సో నువ్వు నేర్చుకుంటున్న కొద్దీ యూ విల్ బీ ఎర్నింగ్. సో ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ కూడా ఇట్స్ గోయింగ్ టు యాడ్ అప్ ఫర్ యువర్ ఫ్యూచర్గా జాబ్కి అప్లై చేసినప్పుడు ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఇన్ యువర్ రెజ్యూమే యూ కెన్ యాడ్ అప్, నేను XYZ కంపెనీ దగ్గర 6 months ఇంటర్న్షిప్ చేశాను ఆన్ దిస్ ప్రాజెక్ట్ విత్ దిస్ స్కిల్ సెట్, ఈ టెక్నాలజీస్ వాడాను అన్నట్టు. సో జాబ్కి అప్లై చేసినప్పుడు నీకు వెయిటేజ్ కూడా చాలా పెరిగిపోతుంది అది. అండ్ ఇంటర్న్షిప్లో వచ్చే ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్ దాన్ జస్ట్ ట్రెడిషనల్ లెర్నింగ్. నువ్వు నేర్చుకుంటున్నప్పుడు ఒక డెఫినేషన్ కానీ ఒక ప్రాసెస్ కానీ అర్థం చేసుకుంటావు, కానీ ఇంటర్న్షిప్లో ఒకసారి అప్లై చేసినప్పుడే నీకు దాని ఎసెన్స్ అర్థమవుతుంది ఎసెన్షియలీ. అండ్ ఒక్కసారి నువ్వు అప్లై చేసిన తర్వాత యుల్ నెవర్ ఫర్గెట్ ఇట్. దట్స్ ద బ్యూటీ ఆఫ్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్ అయినా ఇంటర్న్షిప్స్ అయినా అని. యాజ్ సూన్ యాజ్ యూర్ ఇంప్లిమెంటింగ్ సంథింగ్ నీకు మైండ్ అంత ఫాస్ట్ గుర్తుండిపోతుంది ఎప్పటికీ అట్లా. మెయిన్ ఇంకా ఇండస్ట్రీలో ఏమవుతుందని తెలుసుకుంటారు జనాలు. ఎందుకంటే అప్పటి వరకు నువ్వు ఎంత ప్రాక్టీస్ చేసుకున్నా కానీ ఇంట్లో నువ్వు ఒక చిన్న ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తుంటావు. బట్ వెన్ యూ గో టు ద ఇంటర్న్షిప్, ఇండస్ట్రీ లోపల ఎలా వర్క్ అవుతారు, అసలుకి జనాలు ఎలా ఉంటారు, వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, దాంతోపాటు ఎలాంటి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తారు, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేది, ఇవన్నిటి కూడా ఎక్స్పోజర్ వస్తుంది అనమాట ఇంటర్న్షిప్తోనే. యాజ్ అ స్టూడెంట్గా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ టు సర్చ్ ఫర్ ఇంటర్న్షిప్స్ ఎక్కడ సర్చ్ చేయొచ్చు అసలు నేను? సో ప్రైమరీ ఇంటర్న్షిప్స్ అంటే ఇంటర్న్ చాలా ఉంటుంది, లేకుంటే మన సైన్ హోప్ ద యాప్ లోపల ఉంటుంది అనమాట. ఇన్ ద సైన్ హోప్ యాప్ యూ విల్ బి ఏబుల్ టు సర్చ్ ఫర్ దట్ యాజ్ వెల్. తర్వాత నౌకరీ వాటిలలో ఇంటర్న్షిప్స్ తక్కువ ఉంటాయి, బట్ యూ విల్ బి ఏబుల్ టు సర్చ్. గాట్ ఇట్. సో ఇందాక మనం బ్రీఫ్లీ వి టచ్డ్ అపాన్ ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్, అవి చేస్తే మీకు రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అని. కెన్ యూ ఎలాబరేట్ అ లిటిల్ బిట్ మోర్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్? సో ఇంతవరకు మనం ఎప్పుడైనా కానీ ఆల్ అవర్ ఎడ్యుకేషన్ లైక్ స్కూలింగ్ కానీ, ఇంటర్ కానీ, లేకపోతే మన ఇంజనీరింగ్ కానీ, ఏవైనా కానీ మెజారిటీ ఆఫ్ దెమ్ ఇట్స్ థియరిటికల్ లెర్నింగ్. థియరిటికల్ నేర్చుకున్నాము, బట్ ఏవి సరిగ్గా ఇంప్లిమెంట్ ప్రాక్టికల్గా చూపిద్దాము అనుకుంటే జస్ట్ మన మార్క్స్ తప్పితే ఇంకేం లేవు వాళ్ళు చూపించడానికి. బట్ కోడింగ్ దగ్గర ఏంటంటే యూ విల్ బీ ఏబుల్ టు షోకేస్ టు పీపుల్. ఎందుకంటే సొంతంగా నేర్చుకున్నావు కనుక విత్ దిస్ యూ విల్ బీ ఏబుల్ టు బిల్డ్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్. జొమాటో లాంటి అప్లికేషన్ కానీ, లేకపోతే అమెజాన్ లాంటి వెబ్సైట్ కానీ, లేకపోతే మింత్రా లాంటి వెబ్సైట్ కానీ, ఇవన్నీ కూడా నువ్వు బిల్డ్ చేస్తావు, నీకు ఆ కెపాసిటీ ఉంటుంది. సో వెన్ యూ బిల్డ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఇండస్ట్రీ లెవెల్ ప్రాజెక్ట్స్ ఆర్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అంటాం కదా, బిల్డ్ చేస్తే ఏంటంటే నువ్వు షోకేస్ చేసుకోవచ్చు జనాలకి. నేను టెక్నాలజీ జస్ట్ నేర్చుకోవడం కాదు, థియరిటికల్గా ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేసి చూశాను, లుక్ ఎట్ మై ప్రాజెక్ట్ చూపిస్తే ఏంటంటే వాళ్ళకి నమ్మకం వస్తుంది. ఓకే దిస్ పర్సన్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ దిస్ వే, ఓకే ఇంత కష్టపడ్డాడు, ఇంత నీట్గా ఉంది ప్రాజెక్ట్ అన్నట్టు. దీస్ ప్రోడక్ట్స్ ఆర్ ప్రాజెక్ట్స్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లేస్మెంట్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ. ఎందుకంటే జస్ట్ థియరిటికల్గా అవసరం లేదు కంపెనీ వాళ్ళకి. నువ్వు కంపెనీలో దిగిన తర్వాత ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయగలుగుతున్నావు, లేకపోతే ప్రాజెక్ట్ హెల్ప్ చేయగలుగుతున్నావా, ఇది ఇంపార్టెంట్. నువ్వు సొంతంగా ప్రాజెక్ట్ బిల్డ్ చేసావు అనుకో కాలేజ్ అది కంపెనీ జాయిన్ కాకముందే, దిల్ డెఫినెట్లీ బిలీవ్ యూఆర్ గోయింగ్ టు బి రైట్ ఫిట్ ఫర్ దట్ కంపెనీ అన్నట్టు. అంత హెల్ప్ అవుతుంది ప్రాజెక్ట్స్ అనేది. అండ్ ఇంకోటి మెయిన్గా ఏంటంటే స్టూడెంట్స్కి ఎవరైతే ఇట్లా ప్రాజెక్ట్స్ చేస్తారో వాళ్ళకి ఒక అన్ఫేర్ అడ్వాంటేజ్ లాగా వచ్చేస్తుంది జాబ్ ప్రాసెస్ లోపల. ఇప్పటిదాకా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రెజ్యూమెస్ చూసుకుంటే పర్సనల్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మినీ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్, ఈ 5 కాకుండా ఎక్స్ట్రా ఏముండవు అసలు. బట్ ఇన్ అ క్రౌడ్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ అప్లికెంట్స్ లోపల ఇఫ్ యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్, ఒక 1 or 2 ప్రాజెక్ట్స్ ఎక్స్ట్రా చేసుకుంటేనే నీకు ఆ స్పెషల్ ఎడ్జ్ వస్తుంది బేసిక్లీ. అండ్ అలానే రిక్రూటర్స్ గుర్తుండిపోగలుగుతావు కూడా. లేకపోతే ఈ పాయింట్ ఆఫ్ టైంలో రిక్రూటర్స్ కంట్లో పడాలి, ఒక ఆపర్చునిటీ నీకు ఫేవర్ రావాలి అనుకుంటే ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. డెఫినెట్గా. ఆల్సో ఇంతకుముందు యూ ఆస్ దిస్ క్వశ్చన్ రైట్, వాళ్ళకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫస్ట్ నేర్చుకుంటే బెటర్ అనేది. సింపుల్ థింగ్ ఏంటంటే ఇట్స్ సంథింగ్ లైక్ ఆస్కింగ్ ఏ కార్లోని డ్రైవింగ్ నేర్చుకుంటే వస్తుంది నాకు డ్రైవింగ్ అనేది. ఈవెన్ ఇఫ్ యూ లెర్న్ ద డ్రైవింగ్ ఇన్ ఆల్టో ఆర్ ఇఫ్ యూ లెర్న్ ఇన్ BMW, ఇలా నేర్చుకున్న డ్రైవింగే, ఇలా నేర్చుకున్న డ్రైవింగ్ వస్తుంది. ఒకటి ఏంటంటే వాట్ యూ వాంటెడ్ టు బికమ్. సపోజ్ నీకు ట్రక్ డ్రైవర్ అయిదాం అనుకున్నాం అనుకో, ఇఫ్ యూ లెర్న్ ద డ్రైవింగ్ ఇన్ ట్రక్ ఆర్ DCM అట్లాంటి హెవీ వెహికల్స్ నేర్చుకుంటే బెటర్ అవుతుంటుంది. ఆర్ ఎల్స్ నీకు ఒక రేసర్ లేకపోతే ఒక మంచి రెగ్యులర్ కార్ నడుపుదాం అనుకున్నాం అనుకో, లెర్న్ ఇన్ కార్, బేసిక్ కార్లో నేర్చుకుంటే సరిపోతుంది. సంథింగ్ లైక్ దాట్ ఓన్లీ. డ్రైవింగ్ని సిమిలర్గా మనం ఇప్పుడు కోడింగ్ రిలేట్ చేసుకోవచ్చు. ఓకే, సో నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు దాన్ని బట్టి మనం కోడింగ్ ఆ లాంగ్వేజ్ పిక్ చేసుకుంటే బెటర్, కానీ నువ్వు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పిక్ చేసుకుని దాన్ని బట్టి కెరియర్ సెట్ చేసుకోవడం కాకుండా ఇట్స్ ది అదర్ వే అరౌండ్. అంతే. ఎందుకంటే నీకు డ్రైవింగ్ వచ్చనుకో, సపోజ్ నీకు కార్ డ్రైవింగ్ వచ్చనుకో, యూ విల్ ఆల్సో బీ ఏబుల్ టు సమ్హౌ డ్రైవ్ ద ట్రక్ యాజ్ వెల్. నీకు ట్రక్ డ్రైవింగ్ వచ్చనుకో, తర్వాత ఇఫ్ యూ వాంటెడ్ టు షిఫ్ట్ టు కార్ డ్రైవింగ్ యూ విల్ బీ ఏబుల్ టు డూ దట్ వన్ యాజ్ వెల్. డ్రైవింగ్ ఈజ్ గోయింగ్ టు బీ సేమ్
సేమ్ లైక్ ప్రోగ్రామింగ్ లోపలనే వాట్ యూర్ గోయింగ్ టు లెర్న్ ఇస్ ప్రోగ్రామింగ్ లాజిక్ నేర్చుకుంటావు నువ్వు అక్కడ. డ్రైవింగ్ అంటే మెషిన్ వేరే అయినా గానీ ద లాజిక్ ఈస్ గోయింగ్ టు బి సేమ్ అనమాట. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క విజన్ ఉంటుంది ఆర్ ఒక్కొక్క గోల్ ఉంటుంది. మనం ఏమన్నామంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫస్ట్ కాదు, కెరియర్ చాయిస్ ఫస్ట్, దాన్ని బట్టి నీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తాయని చెప్పేసి ఉంటుంది. బట్ ఫర్ మీ టు అండర్స్టాండ్ అసలు ఎలాంటి పాత్స్ ఉన్నాయి, అసలు ఎలాంటి వేస్ ఉన్నాయని చెప్పేసి, ఇస్ దర్ ఎనీ స్పెసిఫిక్ రోడ్ మ్యాప్ విచ్ ఐ కెన్ లుక్ ఫర్ దట్ ఇలాంటి జాబ్కి ఇలాంటి రోడ్ మ్యాప్, ఇలాంటి జాబ్కి ఇలాంటి రోడ్ మ్యాప్, సో ఐ కెన్ ప్లాన్ మై కెరీర్ అకార్డింగ్లీ. డెఫినెట్‌గా. సో ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ వాంటెడ్ టు బికమ్ యాప్ డెవలపర్ ఆర్ ఇఫ్ యూ వాంటెడ్ టు బికమ్ వెబ్ డెవలపర్ ఆర్ ఒక మెషిన్ లెర్నింగ్ డెవలపర్, ప్రతి ఒక్క దానికి ఒక సెపరేట్ రోడ్ మ్యాప్ ఉంటుంది. నువ్వు ఫస్ట్ ఇది నేర్చుకోవాలి, ఇంత టైం లైన్ వాడుతున్నాం, డైలీ ఇన్ని అవర్స్ స్పెండ్ చేయాలి. ప్రతి ఒక్క దానికి ఒక యూనిక్ రోడ్ మ్యాప్ ఉంటుంది. వాట్ ఐల్ డూ ఇస్ ఫర్ ఆల్ అవర్ స్టూడెంట్స్, మనం విల్ ప్రొవైడ్ ఎ పీడిఎఫ్. కింద మనకు ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటుంది కదా, క్లిక్ ఆన్ దట్ ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఓపెన్ కాగానే మీరు కామెంట్ పెట్టేయండి, రోడ్ మ్యాప్ అని పెట్టేయండి. మీకు డైరెక్ట్‌గా మీ డీఎమ్స్‌లోకి ఒక పీడిఎఫ్ పంపిస్తాను. ఆ పీడిఎఫ్‌లో ఏముంటుంది అంటే, ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ వాంటెడ్ టు బికమ్ యాప్ డెవలపర్, వాట్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో స్టార్ట్ చేయాలి, ఎంత టైం పడుతుంది, అండ్ వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్. ఆల్సో యాప్ డెవలపర్‌కి స్టార్టింగ్ ప్యాకేజ్ సాలరీ ఎంత ఉంటుంది, ఇలా చాలా డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. అలాంగ్ విత్ దట్ మీకు ఒక ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే అంటే ఎలా ఉంటుందో కూడా ఒక శాంపుల్ పెడతాననమాట. ఓన్లీ విత్ దిస్ సింగిల్ పీడిఎఫ్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ మీ రోడ్ మ్యాప్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో మీరు ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది. ఇదన్నీ కూడా మీ డీఎమ్స్‌కి వస్తాయి. కింద ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడే క్లిక్ చేసేయండి, పుట్ ఎ మెసేజ్ రోడ్ మ్యాప్ అని కామెంట్ పెట్టగానే మీకు డైరెక్ట్‌గా డీఎమ్స్‌కి వచ్చేస్తుంది. పర్ఫెక్ట్. సో ఇప్పుడు జాబ్స్ గురించి కానీ ఆర్ మనం ఈ వీడియో స్టార్టింగ్లో మనం ఎలా స్టార్ట్ చేసామంటే వీ వర్ వరీడ్ అబౌట్ ఏఐ. సో ఏఐ ఏజ్ లోపల స్టూడెంట్స్ భయపడడం కాకుండా ఏఐని వాళ్ళ అడ్వాంటేజ్కి ఎలా యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే ఐ టోల్డ్ యూ ఇంతవరకు స్టార్టింగ్లో వీడియో ఏం చెప్పానంటే ఎలా ప్రోగ్రామ్ నేర్చుకోగలుగుతాము, ఇన్నర్ స్పెండ్ చేయండి, నేను ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయని చెప్పాను కదా. ఏఐతోని వాట్ ఐ సీ ఇట్ యాజ్ అడ్వాంటేజ్ లెక్కనే ఉంది అది స్టూడెంట్స్కి కానీ డెవలపర్స్కి కానీ. ఎందుకు అంటే ఇంత ప్రోగ్రామ్ నేర్చుకున్నావు కదా, విత్ దిస్ ఏఐ టూల్స్ లైక్ మీకు కోపైలట్ ఉంటుంది, దాని తర్వాత రెప్లిట్ ఉంటుంది, ఇలా మల్టిపుల్ చాట్ జీపీటీ ఉంది. ఇలాంటి ఏఐ టూల్స్తోని యూ కెన్ బికమ్ మోర్ ఎఫిషియంట్. ఇప్పుడు సపోజ్ ఒక అమెజాన్ లాంటి వెబ్సైట్ నువ్వు బిల్డ్ చేద్దాము అనుకుంటే నీకు ప్రీవియస్గా నీకు ఒక 4-5 డేస్ పడుతుంది అనుకో. విత్ దిస్ ఏఐ టూల్స్ యూ విల్ బీ ఏబుల్ టు బిల్డ్ ఇన్ 2 to 3 days. అంటే నీకు ఎఫర్ట్ తక్కువ చేస్తుంది, అంటే నీ టైంని ఇంకా ప్రొడక్టివ్గా వాడుకోగలుగుతావు ఇక్కడ. ఎందుకంటే కొన్ని రిపిటేటివ్ టాస్క్లు ఉంటాయి, దాన్ని ఎలా ఆటోమేట్ చేయాలో విత్ దిస్ ఏఐ టూల్స్ యూ విల్ బీ ఏబుల్ టు డూ దట్. నీకు ఆల్రెడీ మొత్తం సింటాక్స్ ఐడియా, లాజిక్ ఐడియా ఉంది, దాని సింటాక్స్కి నువ్వు కష్టపడకుండా ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఇట్స్ ఓన్లీ గోయింగ్ టు హెల్ప్ డెవలపర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బీయింగ్ మోర్ ప్రొడక్టివ్ అండ్ ఆల్సో వాళ్ళకున్న టైంని ఎట్లా ఎఫెక్టివ్ యూటిలైజ్ చేసుకున్నావు ఈ టూల్స్ హెల్ప్ అవుతాయి అనమాట. గాట్ ఇట్. సో ఆన్ ది అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ యాజ్ వెల్ దెర్ ఆర్ 2 types ఆఫ్ స్టూడెంట్స్. ఒకళ్ళు ఏఐని ప్రొడక్టివ్గా యూజ్ చేసుకుంటారు అన్నట్టు, ఎక్కడైతే చిన్న చిన్న రిపిటేటివ్ టాస్క్ ఉంటే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే దే రిలయింగ్ ఆన్ ఇట్ వెరీ హెవీలీ ఆల్సో. ఇక నేను ఏ చిన్న పని ఉన్నా ఫస్ట్ దాన్ని అడిగి అది ఏ కోడ్ ఇస్తే అదే రాసుకుని, అంతకు అర్థం కాకపోయినా అదే యూజ్ చేసుకుంటూ, అది అర్థం కాకపోతే అవి వదిలేయడము. సో దెర్ ఇస్ అందర్ యాంగిల్ ఫర్ దిస్ యాజ్ వెల్. ఇలాంటి స్టూడెంట్స్కి ఇలాంటి అడ్వైజ్ చేయొచ్చు. సో నేను ఫస్ట్ చెప్పినట్టు ఓన్లీ రిపిటేటివ్ టాస్క్ కానీ ఏదైతే ఇంకొంచెం ప్రొడక్టివ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏ టూల్స్ వాడుతుందంటే యూఆర్ గోయింగ్ టు సీ సక్సెస్. బట్ నేను ఇచ్చిన ప్రాజెక్ట్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను మొత్తం ఏఐ టూలే వాడుతున్నా అంటే యువర్ బ్రెయిన్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఇంప్రూవ్. ఆ లాజిక్ అంతా కూడా ఏఐ చేస్తుంది. నీకు నెక్స్ట్ టైం ఈ ఇంప్రూవ్మెంట్ ఏం రాలేదు. నెక్స్ట్ టైం ప్రాజెక్ట్ ఇచ్చినా కానీ యూఆర్ గోయింగ్ టు పుట్ ఇట్ ఇన్ టు ఏఐ. సో అల్టిమేట్లీ యూఆర్ బికమ్ రిప్లేసబుల్ విత్ ఏఐ అనమాట. బట్ వెరాస్ లాజిక్ నువ్వు బిల్డ్ చేసి ఒక యూజర్ ఫ్లో ఇలా ఉండాలి, నాకు ఇలా కావాలనుకున్న విజన్ ఉందనుకో, చిన్న చిన్న టాస్క్ దగ్గర హెల్ప్ తీసుకుని తప్పేం లేదు. మొత్తం దాని మీద రిలే అవుతున్నావు అంటే యూఆర్ గోయింగ్ టు లూజ్ దట్ లాజికల్ థింకింగ్ ఎబిలిటీ. అది ఇట్స్ గోయింగ్ టు లీడ్ టు అ డిస్ట్రక్షన్ ఆర్ ఫెయిల్యూర్ అనమాట. ఓకే, గాట్ ఇట్. సో ధీరజ్, బిఫోర్ వీ wrap up this episode, I want to ask you 2 major things. As a student ga, if I'm starting to learn coding this year, 2025 is going to be my coding year అనుకుంటే, what is the biggest or what is the first thing that I have to do? ఫస్ట్ థింగ్ ఏంటంటే పిక్ వాట్ యూ వాంటెడ్ టు బికమ్. మనకు రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ యూ. నువ్వు ఈ డెవలపర్ అవుదాం అనుకుంటే ఎలా స్టార్ట్ చేయాలని మొత్తం డీటెయిల్ ప్లాన్ ఉంటుంది. ఆల్సో ఎంత ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నీకు ఈ క్లారిటీ ఉందనుకో స్టార్టింగ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ ఈజీ. ఆల్సో ఇఫ్ యూ వాంటెడ్ టు బికమ్ అ ఫుల్ స్టాక్ డెవలపర్ కానీ, లేకపోతే ఒక జావా డెవలపర్ కానీ, లేకపోతే పైథాన్ డెవలపర్ కానీ, సైనోవ్ హ్యాస్ క్రియేటెడ్ అ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్స్ అనమాట. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎక్కడ లేకుండా వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే కరెంట్గా కంపెనీస్లో వర్క్ చేస్తున్నారో విత్ 60 lakhs per annum, 50 lakhs per annum, అంత బ్యూటిఫుల్ డెవలపర్స్ తీసుకొచ్చి వీ హ్యావ్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్స్.
ఇది కనుక సరిగ్గా నేర్చుకున్నావు అనుకో జాబ్ ఈజ్ గోయింగ్ టు బి పక్కా అనమాట ఫర్ యూ. నాట్ జస్ట్ దాట్, మెంటర్షిప్ సపోర్ట్ ఏదైతే ఉందో ఇట్స్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్ అనమాట. ఎందుకంటే నీకు చిన్న డౌట్ వచ్చి స్టక్ అయినా కానీ ఒక మెంటర్ నీకు రెడీగా అవైలబుల్ ఉంటారు ఎట్ ఎనీ పాయింట్ ఇన్ టైం. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సీన్ ఇన్ ద ఇండస్ట్రీ. ప్రైమరీగా ఎందుకు చేసామంటే స్టూడెంట్స్కి ఆ రిక్వైర్మెంట్ ఉంటుంది. స్టూడెంట్స్ రిక్వైర్ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్, దట్ ఈస్ వై పుట్ ఇట్. సో మీరు నేర్చుకుందాము అనుకుని సీరియస్గా ఉన్నారనుకోండి, సైన్ హబ్ ఈజ్ ఆల్వేస్ డే టు హెల్ప్ యూ. మీకు కావాలంటే 100 అంటే మెజారిటీ ఆఫ్ ద డిస్కౌంట్ రావడానికి కింద నేను లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. విత్ దిస్ స్టూడెంట్స్కి ఎంత మ్యాక్సిమం డిస్కౌంట్ ప్రొవైడ్ అంత ప్రొవైడ్ చేస్తాం. సో ఇట్స్ గోయింగ్ టు బి పాకెట్ ఫ్రెండ్లీ ఫర్ యూ. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు లెర్న్ అండ్ ఆల్సో బికమ్ ఎ డెవలపర్స్. పర్ఫెక్ట్. విత్ దాట్ సెట్ ప్లీజ్ డూ చెక్అవుట్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్లో మీకు ఇండివిజువల్ ప్రోగ్రామ్స్ అన్నిటి లింక్స్ ఉంటాయి. వెళ్ళి చూడండి. థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ ద ప్రోగ్రామ్స్, దే హ్యావ్ లెర్న్ ద స్కిల్స్ అండ్ దే హ్యావ్ గాన్ ఆన్ టు గెట్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్. సో ఇన్ ద సేమ్ టైం ఈ వీడియో మనం ప్రైమరీ డిస్కస్ చేసింది ఏంటంటే అసలు యాజ్ అ డెవలపర్గా, యాజ్ అ స్టూడెంట్గా మనం కోడింగ్ స్టార్ట్ చేయాలి అంటే అసలు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలాంటివి తెలుసుకోవాలి, ఎలాంటివి మైండ్లో ఉంటే మనం రైట్ స్టెప్స్ తీసుకుంటాము, ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు, ఇవన్నీ తెలుసుకున్నాము. సో ఇలానే ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ వీఆర్ గోయింగ్ టు కమ్ అప్ విత్. నెక్స్ట్ వీక్ ఇంకొక అమేజింగ్ వీడియోతో రాబోతున్నాము. అండ్ ఆల్సో ఎందుకంటే ముందు అసలు ప్లేస్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒక జాబ్ రావాలి అంటే మీ రెజ్యూమే ఎలా వెళ్తుంది, వాట్ స్టెప్స్ యూ షుడ్ టేక్, అసలు ఎవ్రీ సింగిల్ జాబ్ ఇంటర్వ్యూ ఏం క్రాక్ చేయాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఇంకో వీడియో చేసాము. ప్లీజ్ డూ చెక్ దట్ అవుట్. అండ్ ఇఫ్ యూర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అసలు ఫస్ట్ ఇయర్ నుంచి రోడ్ మ్యాప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, సార్ బై ద టైమ్ యూ కమ్ టు ఫోర్త్ ఇయర్ మంచి గ్రాడ్యుయేషన్ టైంలో మంచి హై ప్యాకేజ్ ఎలా రావాలి, ఇలా కూడా ఫస్ట్ ఇయర్ రోడ్ మ్యాప్ ప్లాన్ చేసాము. దాట్ వీడియో ఈజ్ ఆల్సో అవైలబుల్ ఇన్ ఛానల్. ప్లీజ్ గో చెక్ దట్ అవుట్ యాజ్ వెల్. అండ్ మెయిన్గా ఎవ్రీ సింగిల్ వీడియో ఇలా మీ స్టూడెంట్స్కి సపోర్ట్ వచ్చేలాగా, అర్థమయ్యేలాగా, మీ కెరీర్కి ఫోకస్ అయ్యేలాగా ప్లాన్ చేస్తూ వస్తున్నాము. సో మేక్ ష్యూర్ యూర్ హిట్టింగ్ దట్ సబ్స్క్రైబ్ బటన్, సపోర్ట్ చేయండి. సో ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే విల్ బీ ఏబుల్ టు బ్రింగ్ అవుట్ మోర్ వీడియోస్. అండ్ వన్ లాస్ట్ థింగ్ ఇస్ కింద కామెంట్ సెక్షన్లో టెల్ us యువర్ థాట్స్. నెక్స్ట్ ఏ వీడియో కావాలని చెప్పేసి కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వి రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ కామెంట్. ఓకే, విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.